హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట. ఈరోజైతే ఇంట్లో స్నాక్ ఐటెం కోసం అయితే ఈవినింగ్ స్నాక్ ఐటెం కోసం నేనైతే చేసుకునే ఈ చిన్ని పకోడా అయితే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు సాయంకాలం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, అటువంటి టైంలో అయితే ఈజీగా చేసుకునే రెసిపీ అయితే నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ పప్పు, 1/2 కేజీ ఉంటుందండి శనగపప్పు అయితే 2 గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని 2 ముక్కలు అల్లము, ఒక పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ అయితే వేసి మిక్సీకి ఎక్కువ నున్నగా కాకుండా బరకగా అయితే మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్న దాంట్లో ఒక ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్నది ఆయిల్ అయితే మనం ఆల్రెడీ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముద్దలుగా అయితే వేసుకుంటే మనకు క్రిస్పీ అయిన కరకరలాడే పకోడా అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఎటువంటి చట్నీలు లేకుండా మనం దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాము, అల్లం వేసినాము కాబట్టి, వెల్లిపాయ వేసినాం కాబట్టి కారం సరిపోతుంది. దీనికి తోడుగా బాగా క్రిస్పీగా వచ్చిందంటే మనకు ఆనియన్ పకోడా కంటే ఇక్కడ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. బయట కొనడం కంటే మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా మీ పిల్లలకైతే ట్రై చేయండి. ఈజీ రెసిపీ, తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో అయిపోయే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో, ఎలా టేస్ట్ ఎలా కుదిరిందో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి పకోడా అయితే మనకు రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే ఈ పకోడాని ఒక్కటి కూడా వదలరు, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి.